హలో! నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు వీడియో స్కార్ఫ్ క్రోచెట్ ఉలెన్‌తో స్కార్ఫ్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. సో, వీడియోలో స్టార్ట్ చేసే ముందు వీడియో మొత్తం చూసేయండి. అప్పుడే అర్థమవుతుంది. సో, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ నేను ఫస్ట్ టైప్ ఆఫ్ నాట్ చూపిస్తున్నా ఉలెన్‌తో. సో, ఈజీగా ఉంటుంది. చూడండి ఎలా వేయాలో. సో ఇదొక వన్ టైప్ అన్నమాట. ఇలా తీసుకొని మనం చైన్ చేసుకోవాలి ఉలెన్తో. దీన్ని చైన్ అంటారండి. ఇది చైన్ స్టెప్ 1 నేను ఇప్పుడు అయిపోగొట్టాను. చైన్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో ఇలా చైన్ 1, 2, 3 అంటారు ఈ లైన్ని. ఇలా మనం ఎంత లెంత్ తీసుకుంటే అంత వెడల్పుగా వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ టైప్ నాట్ చూపిస్తున్నాను మీకు. సెకండ్ టైప్ వచ్చేసి అది కూడా ఈజీగానే ఉంటుంది. రెండు సేమ్ అండి, కాకపోతే మనము హ్యాండ్తో నాట్ వేసుకొని స్టార్ట్ చేయొచ్చు, అలాగే నీడిల్తో కూడా నాట్ వేసుకొని స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. మనకి ఇది హ్యాబిట్ అయిపోతే డెఫినెట్గా మనం నీడిల్తోనే వేసుకోవడానికి ట్రై చేస్తాము. బట్ మనకు స్టార్టింగ్ కాబట్టి హ్యాండ్తోనే వేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. నేను కూడా హ్యాండ్తోనే చేసేదాన్ని నాట్ ఫస్ట్లో. సో నాకు కొంచెం అలవాటు అయిపోయాక నేను నీడిల్తో వేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇలా చైన్ ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ మెథడ్, రెండు నాట్స్ డిఫరెంట్ ఏం కాదు, సేమే. కాకపోతే హ్యాండ్తో వేసుకునేది ఒకటి, నీడిల్తో వేసుకునేది ఒకటి, అంతే. సో నేను ఇక్కడ కొంచెం చిన్న స్కార్ఫే చేస్తున్నాను. అది చైన్ ఎన్ని నంబర్స్ తీసుకున్నా అనేది నేను చెప్తాను ఇక్కడ మీకు. సో ఇక్కడ నేను టోటల్గా 20 నంబర్స్ తీసుకున్నాను చైన్లో. సో మనం ఎంత లెంత్ చేయాలనుకుంటున్నాం, ఎంత విడత కావాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను కొంచెమే చిన్నగా చేయాలనుకుంటున్నాను. అది ఒక ఆల్మోస్ట్ 6 ఇంచెస్ అంతా వెడల్పు ఉంటుంది అనమాట. సో నేను 20 తీసుకున్నాను, చైన్ 20. మీరు కొంచెం వెడల్పుగా చేయాలనుకుంటే ఇంకొక 10 యాడ్ చేసుకోండి. అప్పుడు మనకు విడత్ పెరుగుతుంది, వెడల్పు అనేది పెరుగుతుంది. సో ఇక్కడ దీన్ని ఎండ్ చేసేయాలి మనం. ఈ లాస్ట్ నంబర్ దగ్గర ఎండ్ ఎలా చేయాలో చూడండి. ఇక్కడ మనకి చైన్లో ఏం లేదండి, గుడ్డి గుర్తు ఏంటంటే మనము జడ అల్లుకుంటాం కదా. సో మనకి 3 స్టెప్స్ తీసుకొని జడ అల్లుతాం, హెయిర్ని 3 పార్ట్స్ చేసి. సో అలాగే ఇక్కడ కూడా మనకు 3 పార్ట్స్ కనిపిస్తాయి థ్రెడ్స్. సో ఆ 3 పార్ట్స్లో ఒక్కొక్క దానికి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లోంచి మనం ఉలెన్ని తీస్తూ నీడిల్తో అల్లుకోవాలి, అంతే. వెరీ సింపుల్. టఫ్ అనిపిస్తుంది చూస్తే, బట్ ట్రై చేస్తే చాలా సింపుల్ ఉంటుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకోవాలి, చాలా సింపుల్ ఉంటుంది. ఇలా చేస్తుంటే మైండ్కి చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఒక కొత్తది నేర్చుకుంటున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది నిజంగా. నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యేదాన్ని. సో అలా నాకు అలవాటు అయిపోయింది అనమాట ఈ ఉలెన్ థ్రెడ్డింగ్. మైండ్కి చాలా రిలీఫ్ని ఇస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది ట్రూలీ.
సో ఇలా అల్లుతూ వెళ్ళాలి. కంటిన్యూగా మనకి ఈ స్టెప్పే ఫాలో అవుతూ స్కార్ఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. మనకి థిక్నెస్ రావాలంటే థిక్గా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు. అది చైన్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ నేను సింగిల్ నంబర్ చైన్ తీసుకొని నేను సెకండ్ ఫాలో అవుతున్నాను అనమాట. మళ్ళీ థర్డ్ స్టెప్ వచ్చే వరకు కూడా సింగిల్ లైన్తోనే ఫాలో అవ్వాలి. సో ఇలాగా మనం అల్లుతూనే వెళ్ళాలి. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed, like we're dreaming even when we're not. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1.5 ఇంచ్ అయిపోయిందండి థ్రెడ్డింగ్. ఇంకో 1/2 ఇంచ్ అల్లుకొని వైట్ యాడ్ చేసుకోవాలి. వీడియో ఫుల్గా చూసేయండి, అర్థమవుతుంది. లేకపోతే మనకి కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you సో 2 ఇంచెస్ అయ్యాక నేను వైట్ థ్రెడ్తో యాడ్ చేస్తున్నాను. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి నేను వైట్ తీసుకున్నాను. ఇక్కడ మనము బ్లూ కట్ చేసేసుకొని వైట్ అటాచ్ చేసుకోవాలి. సో అది యాడ్ చేసుకోవడం కూడా సింపులే, అంత టఫ్ ఏం కాదు. మనం బ్లూ కట్ చేసేసుకొని ఉల్లెన్ని ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఏం లేదు, ఈ హోల్ ఏదైతే మనం వదిలిపెట్టామో అక్కడ నుంచి థ్రెడ్ బయటికి లాగేస్తే లాక్ అయిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు
పైకి లాగేస్తే లాక్ అయిపోతుంది. ఇక అది ఊడిపోదు. లాక్ చేయకపోతే మొత్తం పోతుందండి. ఎంత కష్టపడి చేసామో అంత వేస్ట్ అయిపోతుంది టైమ్. సో మీరు ఎక్కడైతే వేరేది థ్రెడ్ యాడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ లాక్ చేసేయాలి ఇలా. సో వైట్ని ఇలా అటాచ్ చేసుకోండి. ఏదైతే మనకి వదిలిపెట్టామో ఆ బ్లూ థ్రెడ్ దగ్గర హోల్ నుంచి వైట్ తీసుకొని చైన్ వేసేసుకోవాలి. ఇలా బ్లూలోంచి వైట్ తీసుకుంటూ చైన్ వేసుకోవాలి. ఈ ఒక్క స్టెప్ తెలిస్తే మీరు ఎంత ఉలేనైనా ఈజీగా అల్లేస్తారు. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సో ఇలాగా వైట్ మొత్తం ఒక లేయర్ ఫామ్ చేసుకోండి. ఒక చైన్ బ్లూ ఎండ్ అయ్యే వరకు వైట్ కూడా తీసుకొని చైన్ అల్లుకోవాలి. ఆ తర్వాత నేను 1 ఇంచ్ వరకు అల్లుకున్నాను. మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా కూడా అల్లుకోవచ్చు. సో ఇలాగ లైన్ మొత్తం అల్లేసుకుందాం. అయిపోయింది. ఇంకా దాన్ని 1 ఇంచ్ చేసేయాలి వైట్ని మనం. సో 1 ఇంచ్ వరకు అల్లేసుకోవాలి ఇలా. మళ్ళీ వైట్ని కట్ చేసుకొని అక్కడ నాట్ వేసుకోవాలి, లేదంటే ఊడిపోతుంది. ఇంకా ఉందండి, ఇంకాస్త ఒక 10 సెంటీమీటర్స్ అంతా ఉంది. అది కూడా అల్లేసుకుందాం. ఇలా నేను 4 చైన్ తీసుకున్నాను. చైన్ తీసుకొని అక్కడ కొంచెం పల్చగా తీసుకున్నాను. లేదు నాకు తిక్కుగానే కావాలి అంటే 1 నంబర్తోనే మీరు చేసేసుకోవచ్చు తిక్క. ఇలా అయిపోయింది. సో చాలా బాగుంది కదా కలర్. మనం డిఫరెంట్ కలర్స్తో కూడా చేసుకోవచ్చు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మైండ్ రిలీఫ్గా ఉంటుంది. టైమే తెలియదు అసలు నీట్ చేస్తుంటే. సో నిట్టింగ్ అంతా అయిపోయాక ఎండ్లో మళ్ళీ బ్లూ థ్రెడ్ని కట్ చేసి నాట్ వేసుకోవాలి, లేదంటే ఊడిపోతుంది.
బై ఛాన్స్ దాన్ని బయటికి లాగొద్దు, హోల్లోంచి మాత్రమే బయటికి లాగాలి, లేదంటే మొత్తం పోతుంది. సో ఇలా నేను ఇంకొకటి నాట్ కూడా వేసుకుంటున్నా ఫర్ సేఫ్టీ, పోకుండా ఉండాలి అని. టైట్గా లాగేయండి, అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము వైట్ థ్రెడ్తో నిట్ చేసాం కదా, అటు సైడ్ కిందకి నేను కొంచెం స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా అయితే ఎంటీగా కనిపిస్తుంది కదా. సో దీనికోసం ఏం చేయాలంటే వైట్ అండ్ బ్లూ వులెన్ రెండు కట్ చేసుకోవాలి. నేను ఒక 5 సెంటీమీటర్స్ అంత హైట్లో కట్ చేసుకున్నాను లెంత్లో. సో మీకు మీ ఇష్టం, ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ కట్ చేసుకోవచ్చు. నేను 5 లెంత్లో నాట్ చేద్దాం అనుకుంటున్నాను ఎండ్లో. సో ఇలా కట్ చేసి పెట్టుకొని వైట్ అండ్ బ్లూ రెండు తీసుకొని మనకి ఎండ్లో హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లో పెట్టి నాట్ చేసేసుకోవాలి టైట్గా. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఇక్కడ ఎండ్ లైన్లో మనకి హోల్స్ కనిపిస్తాయి, అక్కడ మనము నాట్ చేసుకోవాలి ఈక్వల్గా. సో ఇక్కడ లెంత్ కరెక్ట్గా చూసుకొని 2 నాట్స్ వేసేయండి, సరిపోతుంది. సో ఈ లైన్ మొత్తం అలాగే అన్ని థ్రెడ్స్ నాట్ చేయండి. టజల్స్ లాగా మనకి స్కార్ఫ్ వేసుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాగా అన్నీ నాట్ చేసేయాలి. ఈ లైన్ మొత్తం నాట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఫైనల్ లుక్. అండ్ ఇంకో లుక్ ఉంది, ఇటు సైడ్ ఎంటీగా ఉంది కదా, సో ఇక్కడ కూడా ఏదైనా చేయాలనిపించింది. నేను ఒక చిన్న ఫ్లవర్ చేసి కుట్టేస్తాను. సో ఫ్లవర్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. మీకు ఇంకా లెంతీగా కావాలి ఫ్లవర్స్ కూడా అంటే నాకు కామెంట్ చేయండి, వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలా సేమ్ చైన్ అల్లుకొని ఒక రింగ్ లాగా చేసుకొని దాని చుట్టూ పెటల్స్ వేసుకోవడమే. నేను ఒక 6 పెటల్స్ చేసుకున్నాను ఫ్లవర్కి. మన ఇష్టం, చైన్ ఎంత స్మాల్ ఉంటే అంత తక్కువ పెటల్స్ వస్తాయి, ఎంత లెంతీగా ఉంటే అంత ఎక్కువ పెటల్స్ వస్తాయి. సో ఇలా 6 పెటల్స్. ఎస్, కంప్లీటెడ్. దీన్ని మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్ లుక్ ఇలా ఉంది. నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు subscribe my channel. Thank you for watching.